21 డివిజన్స్ తిరిగాను ఇప్పటి వరకు. ప్రతి డివిజన్ లో పాజిటివ్ ఉంది, ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. రామాయపట్నం పోర్ట్ కానీ, పవర్ ప్లాంట్స్ కానీ కూర్చొని నాన్నగారితో అంతా డిస్కస్ చేస్తాను. ఏ సమస్య ఉంది, మనం ఎలా చేయగలుగుతాం. అంత ఎక్కువ పాలిటిక్స్ గురించి మేము డిస్కస్ చేయలేదు. ఏపీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో చేశారు. ఎక్కడికి వెళ్ళినా తల్లి నువ్వు సమస్యలు కనుక్కో, ఫస్ట్ ఏమేం సమస్యలు ఉన్నా నాకు తీసుకోండి. ఇంకా ఫ్యూచర్ పాలిటిక్స్ అంటే నాన్నగారు ఏం చెప్తే దాన్ని కట్టుబడి ఉంటారు. కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ అందాయని చెప్తున్నారా? కొంతమంది ఎవరికైనా అందలేదని. ఈసారి జగనన్నకే ఓటు, ఫ్యాన్ గుర్తుకే ఓటు. ప్రజలు చూస్తున్నారు కూడా గత సంవత్సరం రోజుల్లో ఎంత త్వరగా ఎంత అభివృద్ధి జరిగింది. 99లో కానీ, 2004లో కానీ, 2009లో కానీ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ తప్పకుండా గెలిచింది. హలో వ్యూస్, వెల్కమ్ టు HN9 టీవీ. తన తండ్రి గెలుపే లక్ష్యంగా ఆదాల హిమబిందు రెడ్డి గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కోసం విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా ఆదాల హిమబిందు రెడ్డి గారు మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. హలో హిమబిందు రెడ్డి గారు. నమస్తే అమ్మా. హాయ్ శిరీష, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్ గుడ్. చెప్పండి. తండ్రి గెలుపే లక్ష్యంగా మీరు ఎన్నికల ప్రచారంలో ముందుకి సాగుతూ ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది? నెల రోజులుగా ప్రచారం చేస్తున్నాను శిరీష. ఏ డివిజన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నాన్నగారు ఇది అభివృద్ధి చేశారమ్మా, నాన్నగారు ఈ రోడ్లు వేయించారు, స్ట్రీట్ లైట్లు వేయించారు, ఇంకా చాలా చాలా చెప్పారు. అండ్ జగనన్న పథకాలు అందరికీ అందుతున్నాయి. సో నాన్నగారికి చూస్తే మాత్రం చాలా పాజిటివ్గా ఉంది. ఏ డివిజన్లో అయినా నేను వెళ్ళిన 21 డివిజన్స్ తిరిగాను ఇప్పటి వరకు. ప్రతి డివిజన్లో పాజిటివ్ ఉంది, ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. అదే నాకు చూపిస్తున్నారు. సో ఇదంతా చూస్తుంటే తప్పకుండా నాన్నగారు మంచి మెజారిటీతో గెలుస్తారు, నాకు గట్టి నమ్మకం. మీ పర్సనల్ విషయానికి వస్తే మీరు ఏం చదువుకున్నారు? నేనమ్మా చెప్పాలంటే స్కూల్ ఫస్ట్ ఇంటర్మీడియట్ లో MEC చేశాను. స్టేట్ 9th ర్యాంక్ అమ్మా నేను. అండ్ డిగ్రీ బీకామ్ చేసి MBA చేస్తున్నాను. ఏంటి మేడం ప్రధానంగా మీ హ్యాబిట్స్ ఏంటి? మీరు ఇలా ఇంత నార్మల్ గా, ఐ మీన్ మీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 25 years అవుతుంది. 25. ఇద్దరు పిల్లలు. పాప 23 years అమ్మా, అండ్ బాబు 17 years. 17 years. అంత పెద్ద పిల్లలు ఉన్నారంటే ఎవరు నంబర్ మేడం? ఏదో ఆదాల ప్రభాకర్ రెడ్డి సార్ ఇప్పుడే మ్యారేజ్ చేశారేమో. అయ్యో నో అయ్యున్నారా? అండ్ ఇద్దరు గుడ్ చిల్డ్రన్, మంచిగా ఎడ్యుకేషన్ గానీ వెరీ వెరీ గుడ్. ఎలా మెయింటెనెన్స్ చేస్తున్నారు మేడం? అసలు మాకు కూడా సీక్రెట్ చెప్తే ఫాలో అయిపోతాం. నథింగ్ అమ్మా, ఏదైనా లిమిటెడ్ గా చేయాలి, రోజు ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అండ్ మీ ఫేవరెట్ హాబీ ఏదున్నా ఏదో ఒకటి విచ్ గివ్స్ పీస్, మీ మైండ్ కి బాడీకి పీస్ ఇచ్చేది తప్పకుండా చేయాలి. అండ్ లిమిటెడ్ గా తినాలి. లిమిటెడ్ గా తినాలి. సో నేను 16 hours ఫాస్టింగ్ చేస్తాను ఎవ్రీడే. 16 hours. ఇవాళ నైట్ తింటే నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినను, డైరెక్ట్ లంచ్. అండ్ సో లిమిటెడ్ ఈటింగ్, గుడ్ ఎక్సర్సైజ్, ఆల్వేస్ స్మైలింగ్ అండ్ పీస్ఫుల్ గా ఉండడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్వేస్ స్మైలింగ్. అది పాజిటివిటీ రేడియేట్ చేస్తుంది, ఎదుటి మనిషికి కూడా పాజిటివిటీ రేడియేట్ చేస్తుంది. మనం స్మైల్ చేస్తేనే ఎదుటి మనిషికి కూడా మనం ఆ పాజిటివ్ వైబ్స్ ఇవ్వచ్చు. మీకు ఏమి ఇంట్రెస్ట్ మేడం బాగా? హాబీస్ పరంగా అయితే ఐఎమ్ వెరీ గుడ్ డాన్సర్. చిన్నప్పుడు భరతనాట్యం డాన్స్ నేర్చుకున్నాను, అండ్ ఇప్పుడు డాన్స్ క్లాసెస్ కి వెళ్తాను. సో అండ్ ఎలక్షన్ డేస్ నుంచి కూడా మీరు డాన్స్ చేసేవాళ్ళ? అవునమ్మా, చిన్నప్పుడు ఐ లెర్న్ భరతనాట్యం. ఇప్పుడు కూడా బాడీకి మైండ్ కి రెండిటికి బాగుంటుందని ఐ గో ఫర్ డాన్స్ క్లాసెస్ thrice a week. తప్పకుండా చేస్తాను. సార్ సపోర్ట్ చేస్తా ఉంటారా మేడం? అదర్ సార్ డాడీ ఈజ్ వెరీ వెరీ, మా ఇద్దరు ఆడపిల్లలు మేము.
అండ్ హీస్ గివెన్ అస్ ఫుల్ సపోర్ట్. ఫుల్ నేను మా హైదరాబాద్ లో జూబ్లీ సొసైటీలో కూడా ఎలక్షన్స్ కంటెస్ట్ చేస్తున్నా 2021 లో. హీ గేవ్ ఫుల్ సపోర్ట్ ఫర్ దాట్. వచ్చి ఓటింగ్ రోజు కూడా కూర్చొని నాకు ఆల్ 5-6 hours నాతో కూర్చొని ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. I won unanimously in that election. నన్ను పునికి పుచ్చుకున్నావమ్మా, కంటిన్యూ అవ్వు అని చెప్పి సపోర్ట్ చేస్తాను. అంటే ఇప్పుడు ఎవరో ఒకరు ముందుకు తీసుకెళ్ళాలి. సో ఇఫ్ నాట్ పాలిటిక్స్ ఇంకా ఆయన ఎలా చెప్తే అలా, బట్ సోషల్ సర్వీస్ అయితే నా పుట్టినూరులో చేసుకోవాలి, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. కొడుకైనా కూతురైనా మీరే. మేము ఇద్దరం ఆడపిల్లలమే. సో ఈ రోజుల్లో కొడుకు కూతురని తేడా లేదు. సో నేనే ఆయనకి ఎస్. అందుకే ప్రచారంలో కూడా 100% ఇస్తున్నాను. అవును మేడం. నా ఫోకస్ మంచి మనుషులు విన్ అయితేనే. సో ఆ స్లోగన్ ఉంది కదా, ఆదాల. వెరీ నైస్ మ్యామ్. సో ప్రధానంగా ఎలాంటి సమస్యల్ని మీ దృష్టి తీసుకొస్తున్నారు మేడం ఎన్నికల ప్రచారంలో? ఆల్మోస్ట్ రూరల్ నియోజకవర్గం బాగా డెవలప్ చేశారు, మా నాన్న అభివృద్ధి చేశారు. బట్ అక్కడక్కడ కొన్ని ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల కొంచెం రోడ్లు కానీ, ఇంకొన్ని డ్రైనేజీలు కానీ, స్ట్రీట్ లైట్స్ ఆగున్నాయి. కొందరు వచ్చి మొన్న నేను ఏదో వార్డ్ లో తిరుగుతున్నప్పుడు అమ్మ అన్ని చేశారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, బాగా చేశారు, కాకపోతే ఉద్యోగాలు పరిస్థితి ఏంది అని అడిగారు. సో ఇంకా ఫ్యూచర్ లో రామాయపట్నం పోర్ట్ కానీ, పవర్ ప్లాంట్స్ కానీ అన్ని తీసుకొచ్చి యువతులకి ఉద్యోగాలు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పారు నాన్నగారు. అంటే నేను ప్రతి వార్డ్ లో తిరిగిన రోజు నా నైట్ కూర్చొని నాన్నగారితో అంతా డిస్కస్ చేస్తాను, ఏ సమస్య ఉంది, మనం ఎలా చేయగలుగుతాం నాన్న, ఇక్కడ ఇది ఉంది, అక్కడ అది లేదు. సో నాన్నగారు కూడా కూర్చొని మనకు చెప్తారమ్మా, ఉద్యోగాలది అయితే ప్లానింగ్ ఫ్యూచర్ లో మనం పోర్ట్ ప్లాన్ చేస్తున్నాం, ఆల్రెడీ స్టార్ట్ అయింది ప్రాసెస్. సో దాని వల్ల పవర్ ప్లాంట్స్ తీసుకొస్తాం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్లాన్ చేస్తున్నాము. సో ఉద్యోగాలు మాత్రం తప్పకుండా యువతులకు దొరుకుతాయని చెప్తారు. నాన్నగారు ఎలా ఉంటారు మేడం ఇంత పర్సనల్ గా? నాన్నగారు బాగా నచ్చేది ఏంటి అంటే ఆయనకి మేము ఫ్రాంక్ గా చెప్పాలి, మాతో తక్కువే స్పెండ్ చేశారు ఆయన ఈ 25 ఏళ్ల రాజకీయ జీవితంలో. అందరూ ఇప్పుడు అంటున్నారు అందుబాటులో లేరు. నాన్నగారు మాకు అందుబాటులో ఎప్పుడు తక్కువే ఉన్నారు, ఎక్కువ ప్రజల కోసమే. మా దగ్గర ఒక 5 days గడిపితే 25 days నెల్లూరులో గడుపుతారు. ఆయన ఎంపీగా ఉన్న రోజుల్లో కూడా ఎక్కువ నెల్లూరులో గడిపాడు. లాస్ట్ 1 year కూడా రూరల్ నియోజకవర్గం కోసం ఇక్కడే 25 days ఇక్కడే గడిపేవాళ్ళు. మాతో ఒక 5 days అంతే, మాతో గ్రాండ్ చిల్డ్రన్ తో ఒక 5 days గడుపుతారు. మీతో డిస్కస్ చేస్తున్నప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడే వాళ్ళ? అంత ఎక్కువ పాలిటిక్స్ గురించి మేము డిస్కస్ చేయలేదు. బట్ హీ కీప్స్ ఎవ్రీథింగ్. ఏది చెప్పుకునే మనస్తత్వం కాదు నాన్నగారిది. ఆయన చేసిన మంచి గాని, నేను మొన్న వెళ్తుంటే కూడా ఎక్కడో వరదలు వస్తే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 4,000 ఇప్పించారంట ప్రతి హౌస్ కి. సో ఏం చేసినా మాతో డిస్కస్ చేయరు. ఆయన చేసుకుని ఈవెన్ ఏపీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో చేశారు. బట్ అది కూడా ఆయన సైలెంట్ గా చేసుకుంటూ వెళ్లే మనిషే గానీ ఏది చేసిన పని ఎప్పుడు చెప్పుకోరు. సో ట్రస్ట్ కూడా ఏపీఆర్ ట్రస్ట్ ద్వారా మహిళలకి చాలా చేస్తున్నాము. అండ్ ఇప్పుడు నేను అనుకుంటున్నాను అది కొంచెం ఆయన ఎంపీగా ఉండి కొంచెం వెనకబడినట్టు అనిపించింది. నేను రివైవ్ చేసి ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. తప్పకుండా. మీరు ఇప్పుడు ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో సార్ సపోర్ట్ ఎలా ఉంటుంది మేడం మీకు? డాడీ సపోర్ట్ 100% ఉంది నాకు. అండ్ హీఈస్ ఆల్సో, తను కూడా చాలా సంతోషంగా ఉన్నారు నేను గట్టిగా తిరిగి అందరితో కలిసిపోయి బాగున్నాను. సో హిస్ సపోర్ట్ ఇస్ దేర్ ఆల్వేస్. మాకమ్మ పాలిటిక్స్ మంచి సపోర్ట్ చెప్తుంటారు. ప్రధానంగా అంటే ఎక్కడికి వెళ్ళినా తల్లి నువ్వు సమస్యలు కనుక్కో, ఫస్ట్ ఏమేం సమస్యలు ఉన్నా నాకు తీసుకొనిరా, మనం కూర్చొని డిస్కస్ చేసుకొని వాళ్ళకి హామీ ఇచ్చిరా, నాన్నగారు ఉన్నారు, నేనున్నాను, తప్పకుండా చేస్తాము, ఇది తప్పకుండా అవుతాయని. సో అలా మనకి డిస్కస్ చేస్తారు. మీరు తర్వాత కూడా ప్రజల్లో ఉండబోతున్నారా? అంటే ఇది నా పుట్టినూరు అంటే నాకు ప్రేమ, చాలా ప్రేమ నెల్లూరు. ఈ రోజు నేను ప్రచారంకి వచ్చింది కూడా ఆ ప్రేమతోనే. నాన్నగారు గెలుపు ఒక ఫోకస్, కానీ ప్రేమతోనే వచ్చాను. తప్పకుండా సోషల్ సర్వీస్ అయితే కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు నా పిల్లలు సెటిల్ అయిపోయారు, నాకు అంత బాగుంది. సో సోషల్ సర్వీస్ తప్పకుండా నాన్నగారు ఏపీఆర్ ట్రస్ట్ ద్వారా అన్ని సోషల్ సర్వీస్ కంటిన్యూ చేస్తాను. ఇంకా ఫ్యూచర్ పాలిటిక్స్ అంటే నాన్నగారు ఏం చెప్తే దాన్ని కట్టుబడి ఉంటాను తప్పకుండా. సార్ ఇన్ కేస్ నువ్వు చేయమ్మా అంటే తప్పకుండా చేస్తాను. నేను ఆల్రెడీ జూబ్లీ సొసైటీలో, మా సొసైటీలో అడిషనల్ సెక్రటరీని ఇప్పుడు. సో అక్కడ కూడా పని చేస్తున్నాను. సో ఇక్కడ కూడా తప్పకుండా చేస్తాను. నాన్నగారు చెప్తే తప్పకుండా ఐ కంటిన్యూ. సూపర్ మ్యామ్. ఇప్పుడు ప్రధానంగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు,
ఇవన్నీ అందాయని చెప్తున్నారా? కొంతమంది ఎవరికైనా అందలేదని ఏదైనా అందలేదు మీ దృష్టికి ఎలాంటి అందలేదు అనేవాళ్ళు చాలా తక్కువ మంది అమ్మా. అంటే వాళ్ళ పేరు మీద ఇల్లు ఉండడం కానీ అలా అయి అందకపోయి ఉండొచ్చు. బట్ వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మాకు అన్ని అందుతున్నాయమ్మా, మా కుటుంబ సభ్యులు ఒకరికి కాదు 2-3 అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి, మేము చాలా సంతోషంగా ఉన్నాయని ముందుకు వచ్చి చెప్తున్నారు. సో తప్పకుండా ఈసారి జగనన్నకే ఓటు, ఫ్యాన్ గుర్తుకే ఓటు, నాన్నగారు గెలుపు తప్పకుండా ఖాయమని నేను నమ్ముతున్నాను. అయితే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే పక్క పార్టీలోకి వెళ్ళిన కొంతమంది అభివృద్ధి మొత్తం మేమే చేసాము, ఇక్కడ వాళ్ళు ఏం చేసింది లేదు అని వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అది వాళ్ళు చేశారో లేదో వాళ్ళ మనస్సాక్షికి తెలుసు, ప్రజలకి తెలుసు. నాన్నగారు రూరల్ ఇన్ఛార్జ్ గా నియమితులైన గత సంవత్సరం రోజుల్లో 150 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేస్తున్నారు. సో అది ఇంకా ప్రజలే నిర్ణయిస్తారు వాళ్ళు చేశారా లేదా అనేది, ప్రజల నిర్ణయం. ప్రజలు గుర్తుపెట్టుకున్నారు, ప్రజలు చూస్తున్నారు కూడా. గత సంవత్సరం రోజుల్లో ఎంత త్వరగా ఎంత అభివృద్ధి జరిగిందో కూడా చూస్తున్నారు ప్రజలు. నేను ఏ వార్డుకి వెళ్ళినా, ఏ డివిజన్కి వెళ్ళినా, అమ్మ ఈ రోడ్లు మీరు నడిచే రోడ్డు నాన్నగారు వేయించారమ్మా, మాకు ఈ స్ట్రీట్ లైట్లు నాన్నగారు వేయించారమ్మా, ఈ డ్రైనేజ్లు మేము చాలా సంతోషంగా ఉన్నాం, మా ఓటు ఆదాలకి అని చెప్పడం జరిగింది. అయితే మా ఛానల్ తరఫున మేము సర్వే చేసినప్పుడు కొంతమంది ఇలా అడిగారు. అంటే బారా షాహీద్ దర్గాలో కొన్ని చిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా మటుకు చేసింది, కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవి కూడా చేసే అవకాశం తప్పకుండా పూర్తి చేస్తారు. అలా కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఎన్నో నిధులు తెప్పించి రోడ్ వర్క్స్ అవి ఇవి కూడా చాలా తక్కువ కాలంలోనే పెద్ద అమౌంట్స్ తోనే చేశారు. సో ఇవన్నీ ప్రజలు గుర్తు పెట్టుకుంటారంటారా? తప్పకుండా. ఏ గడపకి వెళ్ళినా మర్చిపోకుండా నాకు తెలియని విషయాలు, నేను గ్రౌండ్ లెవెల్లో తెలుసుకున్న విషయాలు ప్రతి ఇంట్లో గుర్తు పెట్టుకొని మరీ చెప్తున్నారు. మీరు ఇందాక చెప్పినట్టు మీరు నడిచే రోడ్లు నాన్నగారు వేయించారమ్మా, మాకు ఈ స్ట్రీట్స్ లో ఇది దొరికేమో, మాకు ఇది దొరికేమో, మాకు ఇది అందుతున్నాయమ్మా, మేము తప్పకుండా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించుకుంటాము, ఇంకెవరికి ఏమో తప్పకుండా వాళ్ళే స్వచ్ఛందంగా చెప్పడం జరిగింది. హిమబిందు రెడ్డి గారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి సార్ ఎటువైపు ఉంటే అటు గెలుపు ఖాయం అంటారు. ఆయన గెలుపు డిసైడ్ చేస్తారు, అంత సార్కి తెలిసి ఉంటది అని అంటారు. అంటే ప్రజల నాడి తెలిసిన మనిషి అంటారు. ప్రజల నాడే కాదమ్మా, ఆయన ఏ పార్టీలో ఉన్నా, ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడే కాదు, 1999లో గానీ, 2004లో గానీ, 2009లో గానీ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ తప్పకుండా గెలిచింది. సో ఈసారి కూడా తప్పకుండా నాన్నగారు గెలుస్తారు, అండ్ నాన్నగారు ఉన్న పార్టీ అధికారంలోకి వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎలా అది డిసైడ్ చేయడం అంటే? అది ఆయన పొలిటికల్ స్ట్రాటజీస్ ఆయనకు ఉంటాయి, అదొకటి. అది జరుగుతూ వచ్చింది 99 నుంచి, ఆయన అదృష్టం అనుకోండి, ఏమన్నా అనుకోండి, బట్ ఇట్స్ ప్రూవెన్ దట్ ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి అధికారం కూర్చుంది. సర్వేస్ ని బేస్ చేసుకుంటారా, లేకపోతే ప్రజల గురించి తెలుసుకొని హ్యాస్ బికాస్ 25 years ఎక్స్పీరియన్స్ ఉంది నాన్నగారికి. సో ఆ ఎక్స్పీరియన్స్ అండ్ హీఈస్ డూయింగ్ దట్, అండ్ హీఈస్ వెరీ లక్కీ అండ్ హీఈస్ అ గుడ్ మ్యాన్, మంచి వ్యక్తి. సో తప్పకుండా, అండ్ హీ నోస్ హౌ, ఎట్లా ఏంది ప్రజల నాడి పల్స్ ఏంటి, ఎలా చేస్తే ఎలా, ఇది చేస్తే ఇది అవ్వదు అని. అధికారంలో మాత్రం అది మాత్రం తప్పకుండా జరుగుంది, ప్రతిసారి ప్రతి ఎలక్షన్ లో జరుగుంది. చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ధీమాతో ఉన్నారు, ఎందుకంటే ఆదాల సార్ ఇటువైపే ఉన్నారు. తప్పకుండా ఈసారి స్టేట్ లో వైసీపీ తప్పకుండా గెలుస్తుంది. మన రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా తప్పకుండా గెలుస్తారు. అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు, ఇది లాస్ట్ ఎలక్షన్స్ అవుతాయి అని అన్నారు. ఎందుకని ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? అంటే ఆల్రెడీ నాన్నగారికి ఇప్పుడు 75, ఈ 5 years అవ్వగానే 80. సో ఆ తర్వాత తన తర్వాత ఎవరో కొంచెం ఇంకా గట్టిగా పని చేయగలిగే వాళ్ళు ఉంటే బాగుంటుంది అని ఆయన ఉద్దేశం. ఆదాల హిమబిందు రెడ్డి గారు కూడా తర్వాత కంటెస్ట్ చేయొచ్చు. అది ఇంకా ఫ్యూచర్ మనం ఏమీ డిసైడ్ చేయలేదు శిరీష, బట్ నాన్నగారు విషయం ఎలా ఉంటుందో తప్పకుండా నేను మాత్రం అది పూర్తి చేస్తాను. ఇన్ కేస్ అవకాశం ఉంటే మాత్రం మీరు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంకా 5 సంవత్సరాలు ఉంది, బట్ ఈ 5 సంవత్సరాల్లో మాత్రం తప్పకుండా నేను మీకు చెప్పినట్టు సోషల్ వర్క్ మాత్రం కంటిన్యూ చేస్తాను. గ్రౌండ్ లెవెల్లో కూడా తప్పకుండా నాన్నగారికి ఏమైనా సపోర్ట్ కావాలంటే తప్పకుండా ఇస్తాను. సో పేదల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. సో ఏంటి అంత పేదల పార్టీ అంటే? ఇప్పుడు నేను ఫస్ట్ టైం ప్రచారం చేస్తున్నాను. నాన్నగారు ఉన్న ప్రతి ఎలక్షన్ లో నాన్నగారే చేసుకున్నారు, మమ్మల్ని ఎప్పుడు ఏ హెల్ప్ కోరలేదు. నేను వచ్చి చూసింది గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ చూశాను.
సో ప్రతి ఇంట్లో జగనన్న సంక్షేమ పథకాలు అందుతున్నాయి. దాంతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. సో పేదవాళ్ళు పేదవాళ్ళు తప్పకుండా జగనన్న పార్టీ పేదల పార్టీ. మేడం, జగన్మోహన్ రెడ్డి గారితో మీకు ఎప్పుడైనా మాట్లాడడం కానీ చేయడం కానీ జరిగిందా? లేదమ్మా, అంటే జగనన్న చిన్నప్పుడు మా అన్నకి ఫ్రెండ్, అతని ఇంటి ఎదురుగానే ఉండాడు, అలా తెలుసు తప్ప ఎప్పుడు పర్సనల్ గా కలిసింది లేదు. కాకపోతే తెలుసు, అంటే తెలుసు నాన్నగారు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ పరిచయం ఉంది, బట్ పర్సనల్ గా కలిసింది లేదు ఎప్పుడు. ఆయన ప్రజల మనిషి, ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రెజెన్స్, ఆయన అట్రాక్షన్ వేరే. మన రాజశేఖర రెడ్డి గారికి ఉన్న ప్రెజెన్స్ ఆయనలో కనిపిస్తుంది. తప్పకుండా ప్రజలు దానికి అట్రాక్ట్ అయ్యి ఆయన తప్పకుండా ఓటేస్తారు. ఆయన సంక్షేమ పథకాలు కూడా అలానే ఉన్నాయి. సినిమాల్లో చూస్తుంటే ప్రభాస్, ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ఇట్లా ఏ విధంగా అయితే క్రేజ్ ఉందో, సిద్ధం సభలు అవన్నీ, రోడ్ షోలు అవన్నీ వాటికి కూడా అలాంటి క్రేజే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రెజెన్స్ ఉంది. సో తప్పకుండా ఆయన ఈసారి గెలుస్తారు. జనాలకి హీరో, ఆయన హీరో. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.